హాయ్ ఫ్రెండ్స్! అనే కిచెన్‌కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను కడాయి తీసుకొని, హీట్ చేసుకొని, ఆయిల్ వేసుకొని, ఓల్డ్ గరం మసాలా వేసుకొని, అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఇవి దూరగా బాగా వేగేలాగా కలుపుకున్న తర్వాత, ఇక్కడ చికెన్ బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ కల్యమాకు, ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా బాగా మగ్గించుకోవాలి. ఇందులో ఏమి వేయకున్నా టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇక్కడ అన్ని వాటర్ గుంజేసాయి దాంట్లో చికెన్‌లవి. దాని తర్వాత నేను సాల్ట్, ఇంకా కారము, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేసుకొని ఇవి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరలా మగ్గించుకోవాలి. సిమ్‌లోనే ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడండి ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. చాలా గ్రేవీగా వచ్చేసింది. జ్యూసీగా ఉంటుంది. వాటర్ వేయనవసరం లేదు. ఇక్కడ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా సిమ్‌లోనే చేసుకోవాలి. మనం దీన్ని కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను ఆయిల్ రైస్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ఆయిలు, ఓల్డ్ గరం మసాలా, పచ్చిమిర్చీలు, ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మనం తగినంత వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటరు. దాని తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, కల్యమాకు కూడా వేసుకున్నా. ఇక్కడ సాల్ట్ కూడా వేసుకొని బాగా మసలించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడండి నేను బాస్మతి రైస్ తీసుకొని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకొని మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికినాక ఇక్కడ రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనము ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.